ఈ శైలు ఏంది ఇంకా వస్తలేదు? ఎందుకో అంత బాధపడకుండా ఫోన్ చేసింది. అసలు ఏమై ఉంటది? నా లెక్కనే శైలు కూడా బాధపడుతుందా ఏంది నా గురించి? ప్రసాద్ వచ్చినవా? వచ్చిన శైలు. ఎందుకురా అంత సాడ్గా ఉన్నావు? ఏమైందిరా శైలు? అదేం లేదు ప్రసాద్, నేను మంచిగానే ఉన్నా. ఎందుకు శైలు అబద్ధం ఆడుతాను? నీ మొహం చూస్తేనే నాకు తెలుస్తుంది. ఏమైంది చెప్పు. ఏమైందిరా శైలు? ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నావు? నేను ఇంతలా మాట్లాడుతున్నాను, నోరిప్పితే లేమైంది? ఏమైందిరా శైలు? చెప్తా ఆగు ప్రసాద్, వచ్చింది అందుకే కదా. కాసేపు నీతో మాట్లాడినాక చెప్తా. సరే గాని నువ్వు పెళ్లి చేసుకున్నావట కదా, నీ మ్యారేజ్ లైఫ్ ఎట్లుంది? అంతా ఓకేనా? నాకు తెలుసు నువ్వు ఎట్లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు. మంచిగా ఉంది కదా నీ లైఫ్? మంచిగంటే ఏం చెప్పాలి శైలు? ఏదో పెళ్లి చేసుకున్నా అంటే పెళ్లి చేసుకున్నా అంతే. ఏం చెప్పమంటావు శైలు? బయటకు వెళ్తే చాలు నీ ఊహలే, నీ ధ్యాసలే. నా మనసు అంతా నీ దగ్గరే ఉంది. అసలు ఎక్కడికి వెళ్ళినా నువ్వే గుర్తుకొస్తున్నావు. అనవసరంగా పెళ్లి చేసుకొని నా వైఫ్ను బాధ పెడతానా? నువ్వేమో నన్ను వద్దని వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నావు. మా అమ్మేమో నాకు పట్టుబట్టి పెళ్లి చేపించింది. పాపం అమ్మాయి అయితే మంచిదే. సరే గాని నీ లైఫ్ ఎట్లుంది శైలు? మీ హస్బెండ్ మంచిగా చూసుకుంటుండా? ఏం చెప్పమంటావు ప్రసాద్, వాడు పచ్చి తాగుబోతు. రోజు తాగొచ్చి నన్ను టార్చర్ పెడుతుండు. అయ్యో, అవునా శైలు? రోజు టార్చర్ చేస్తుండా? అవును ప్రసాద్, రోజు తాగొచ్చి టార్చర్ చేస్తాడు. ఇట్లాంటి భర్త నాకు వస్తాడని నేను కలలో కూడా ఊహించుకోలేదు. మంచిగా గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయిని చేసుకున్నావు. నీ లైఫ్ మంచిగా ఉందనుకుంటే ఏమైంది శైలు? నీ లైఫ్ గిట్లయిపోయింది. వాడు నిన్ను అంత టార్చర్ చేస్తుంటే మీ ఇంట్లో చెప్పకుండా ఎందుకుంటానో చెప్పు. ఎవరికి చెప్పుకోవాలి ప్రసాద్? మా అమ్మ నాన్న యాక్సిడెంట్ లో చనిపోయారు. అయ్యో, అవునా శైలు? యాక్సిడెంట్లో చచ్చిపోయిరా? ఈ విషయం నాకెందుకు చెప్పలేదు మరి నువ్వు? ఏ మొహం పెట్టుకొని చెప్పమంటావు ప్రసాద్? నేను రిజెక్ట్ చేసి నేను పెద్ద తప్పు చేసుకున్నా. నా లైఫ్ నేనే నాశనం చేసుకున్నా. ఇప్పుడు ఈ విషయం చెప్పి అనవసరంగా నీ లైఫ్ ను డిస్టర్బ్ చేసిన ఎందుకని చెప్పకుండా ఆగిపోయినా. అయ్యో, నా లైఫ్ ఎందుకు డిస్టర్బ్ అవుతుందిరా శైలు? ప్రసాద్, నేను నా జీవితంలో పెద్ద తప్పు చేసిన. పెద్ద తప్ప? ఏంటిదిరా? అదే ప్రసాద్, నిన్ను కాదని మా అమ్మ నాన్న లీసిన సంబంధం చేసుకున్నాడు. నేను చేసిన పెద్ద తప్పది. నిన్ను పెళ్లి చేసుకుంటే ఎంత సంతోషంగా ఉండేదాన్ని. శైలు, నువ్వు అట్లా బాధపడకురా. అయ్యిందేదో అయిపోయింది. పాతదాన్ని గుర్తు చేసుకుంటూ ఎందుకు బాధపడతాను? ప్రసాద్, ఏం చెప్పమంటావు? నా లైఫ్ ఎటు పోతుందో నాకే అర్థమైతలేదు. ఈ తాగుబోతాడు జాబ్ మానేసిండు. జాబ్ మానేసిందే గాక అమ్మ నాన్న చనిపోయినాక మా ఆస్తి అంతా వాని పేరు మీద రాయించుకున్నాడు. అయ్యో, అవునారా శైలు? ఇదంతా జరుగుతుంటే ఒక్కసారైనా నాకు చెప్పాలనిపించలేదా నీకు? అవును ప్రసాద్, మొత్తం ఆస్తి అంతా వాని పేరు మీదే ఉన్నది. ఎవరికి ఇద్దామన్నా ఎవరికి చెప్పుకునేటట్లేదు నా బాధ. అందుకే ఇక నీతోటి కూడా చెప్పలేదు. అమ్మ నాన్న చనిపోయినాక నా జీవితం మొత్తం మారిపోయింది. ఎందుకురా శైలు? నీలే నువ్వే బాధపడతాను. ఒక్కసారైనా నాకు ఫోన్ చేసి ఈ విషయం అని చెప్పొద్దా? నేను లేననుకున్నవారా? నువ్వు పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నావు కదా, నీ లైఫ్ లోకి నేను వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ఎట్లుంటదని ఆగిపోయిన ప్రసాద్. ఎందుకో నిన్నటి నుంచి నీతో మాట్లాడాలి, నీతోటి ఈ జరిగిన విషయం అంతా చెప్పాలని మనసు ఒకటే గుంజుతుంది. అందుకే నీకు ఫోన్ చేసి రమ్మన్నా ప్రసాద్. శైలు, నిన్ను ఈ పరిస్థితిలో చూస్తుంటే నా గుండెంతా దొరక్కపోతుందిరా. అసలు నీ జీవితం ఇట్లా అవుతుంది అనుకోలేదురా శైలు. మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉండో. దేవుడు చూసినామా, మన తలరాతలే మార్చేసిండు. నేనైతే నీ లైఫ్ ఇట్లా అవుతుందని అస్సలు ఊహించుకోలేదురా. శైలు, ఏడవకరా. ఏడవకని చెప్పినా కదా. సరే ప్రసాద్, ఏడవన్లే. నా బాధలన్నీ చెప్పి నిన్ను బాధ పెట్టినా సారీ ప్రసాద్. సారీ ప్రసాద్, ఏమనుకోకు. నా బాధ అంతా నీతో చెప్పుకున్నాక భారం అంతా దిగిపోయినట్టు అనిపించింది నాకు. నేనేమనుకోను శైలు, అట్లా మాట్లాడకు నువ్వు. సరే ప్రసాద్. ప్రసాద్, మా ఆయన ఇంటికి వచ్చే టైం అయింది, ఇక నేను వెళ్తా. వెళ్తావా శైలు? సరే వెళ్ళు. వెళ్ళాలి ప్రసాద్. ఆయన వచ్చేసరికి నేను ఇంట్లో లేకపోతే గొడవ గొడవ చేస్తాడు. ఓకే శైలు, జాగ్రత్తగా వెళ్ళు. మరి నన్ను దింపమంటావారా? వద్దు ప్రసాద్, నేను వెళ్తాలే, నీకెందుకు ఇబ్బంది. ఓకే రా శైలు, జాగ్రత్తగా వెళ్ళు. పాపం శైలు ఇట్లాంటి కష్టాలు పడుతుందని నేను అస్సలు ఊహించలేదు. లింగక్క, చూసినావా ఆడెట్లా కొడతాండో? చూసినే గంటగానం కొడతాండి ఏం చెప్పాలి గాను. గదే గా లింగక్క, కొట్టరాని చోట కొడతాండు. నా పెయ్యి అంతా పుండు పుండు అయింది.
దొంగ బార్క ఆ చేతులు చూడు బండలు తీరున్నాయి లింగక్క. తలకాయ అంతా దిమ్మ దిమ్మ అంటాంది. బీపీ పెరిగినట్టున్నది లింగక్క. ఏం కాదే, ప్రశాంతంగా ఉండు. బీపీ అదే తగ్గుద్ది. లింగక్క ఏందేమో లొల్లిన పడుతుంది, ఏమైందే? పొల్లని అత్తేట్టుగా దంచిండు అదే రాజుగాడు. ఏందే కొట్టిండా? ఈయనకేం రోగం పుట్టిందే పొల్లని కట్ల కొట్టిండు పాపం? ఏమో తాగబోతు పడకావు, ఏం రోగం పుట్టిందో వానికి. పొల్లను ఇంటి ముందర గుంజుకొచ్చి మరి ఇయ్యరమేదండి పాపం. ఇక దీని గోస చూడలేక ఆయనతో నా ఇంటికి తీసుకొని వచ్చిన. అవునానే, నేను ఇంట్లోనే ఉన్నా, మీ బావేందో ఇంటెనక నుంచి వెళ్ళి లొల్లిన పడుతుంది అంటేనే ఉన్నాడు. నాకేమో ఇని పాడగాలే, ఏదో కొద్ది తినబట్టేది ఆయనతో నేను వచ్చిన. అచ్చటోళ్ళకి ఏంది గింతగానం కొడతాడా? నేను గింతగానం కొట్టింది అనుకోలేదే. కొట్టిండు ఎటో వెండి దొంగ పాడకావు. ఏడికి వెండే తాగబోతు పాడకావు, మళ్ళీ ఇంత తాగత్తాడు. అవుగాని సునీత, ఎందుకు కొట్టిండే నిన్ను? ఏమన్నావా అని? మంచిగానే ఉండేటోళ్ళు కాదే మీరు, ఏమన్నావని కొట్టిండు నిన్ను? ఏం లేదు రాజవ్వ, రాజుకు తెలియకుండా నక్లెస్ కొనుక్కున్నా. నాకు తెలియకుండా ఎందుకు కొనుక్కున్నా అని ఇయ్యరమయ్యేది దంచిండు. ఏందే గొలుసు కొనుక్కున్నావా? రాజునే చైన్ కొనుక్కుంటా, పైసలు ఇయ్యన్న, నా దగ్గర లేవన్నాడు. తర్వాత మా ఫ్రెండ్ కలిస్తే ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకొని కొనుక్కున్నా. ఈ విషయం ఎట్లా తెలిసిందో గాని కొట్టుండన్నైతే. ఏంది ఫ్రెండ్ దగ్గర అడిగి కొనుక్కున్నావా నువ్వు? నీకు ఇంట్లో పైసలు లేవని ఎరికే, ఊరు మీద పైసలు అడిగి అప్పేందుకు చేస్తానవే? పాప వాడేదో కష్టపడతాడు, ఉన్నదో లేదో ఉంటారు. ఈ గొలుసులు ఏమిటి కచ్చినాయే? అది బువ్వ కచ్చేదా కూర కచ్చేదా? అట్టగా ఒంటి మీద దెబ్బేసి రాక తెచ్చుకున్నవే పొల్ల. ఇప్పుడు మంచిగా ఉన్నదా? తిట్టకు లింగక్క, పొల్ల భయపడతాంది. ఇక అయిందేదో అయిపోయింది, ఏం చేస్తాం ఇక. నేనెందుకు తిడతాననే రాయవా, మంచి చెడు చెప్తానా? గదే గాని ఇప్పుడైతే ఏమనకు, అది భయపడతాను కదా. సరే సునీత, అట్లా అన్నాని భయపడకు బిడ్డ, సరేనా? ఈ తాపు గిట్ట పైసలు అడిగి తప్పు చేయకు, మర్ర దెబ్బ తినకు, సరేనా? మగవాని చేతుల ఆడిది దెబ్బలు తింటే మంచిదానే? మగవాని చేతులు బండు ఉంటాయి. ఊకూకే దెబ్బలు తింటే మంచిదా? నువ్వు మంచిగా ఉంటే నీ సంసారం మంచిగా ఉంటాయి కదా. సరే లింగక్క, మంచిగానే ఉంటా. మంచిగానే ఉండు కాదే, గా అప్పులైతే చేయకు బిడ్డ. సరే లింగక్క, ఎక్కడ అప్పు చేయ, మంచిగానే ఉంటా. నేను తీసుకపోయి ఇంటికాడ పడగొడతాపా. అమ్మో నేను రాను లింగక్క, రాజత్తే మళ్ళా కొడతాను నన్ను. ఏమన్నాడు పావే, మేము ఉంటాపా. రాయవా, దీన్ని ఇంటికాడ పడగొడతాం పాయే. సరే పోదాంపా. లింగక్క నేను ఇంటికి పోను, రాజత్తే మళ్ళా కొడతాడు. ఏం కొట్టడే, నువ్వు భయపడకు. నా మనవడు సీనిగాడు ఉన్నాడు కదా, అని రమ్మంటావు. ఏం కాదు పాయే సునీత, నువ్వు వాడ కూర్చో, నేను సీనిగాని రమ్మంటా. సరే లింగక్క. రాయవా, నువ్వు సునీత దగ్గర ఉంటావా మరి? పాపం అది భయపడతాను కదా. నాకు ఇంటికాడ కొంచెం పని ఉన్నదే, నీ మనవాడు సీనిగాడు ఉన్నాయి కదా, ఆయన జరిసేపు ఉండిపోమ్మాను, ఆడుంటాడు. నీకు పని ఉన్నదా అని? అయితే నేను నా సీనిగాని రమ్మంటావు. సునీత, నేను సీను రమ్మంటా, నువ్వు భయపడకు రావా? సరే లింగక్క. రాదత్తే సప్పుడు చేయకుండే, అదొకటి ఇదొకటి అని బాధ పెట్టకు, సరేనా? కాళ్ళ మీద పడి క్షమించు, నాకు తప్పైందాను సప్పుడు చేయకుంటాడు. నేను రాజచ్చేలకు మాట్లాడని. సరే లింగక్క, ఏమనగని రాజొచ్చేసరికి అయితే నువ్వైతే రా. నేను మాత పోతానా? సరే లింగక్క. అబ్బా నువ్వేమన్నా అనుకోరా, మీ అమ్మమ్మ మాత్రం అంబలి వేరే లెవెల్ చేస్తుందిరా. అందుకే కదరా రంజితు, నేను రోజు వచ్చి అంబలి తాగిపోతా. అవునారా, అయితే నువ్వు వచ్చేది ఇందుకే నారా అంబలి కోసం? నేను ఇంకా సునీతాంటి కోసం వస్తానవచ్చు అనుకున్నా. చెప్పు, అంబలి కోసం వస్తానవా సునీతాంటి కోసం వస్తానవా? ఏ చెల్ నడురా, నువ్వు ఒకనివి. ఏం చేస్తలేమే అమ్మమ్మ, మా దోస్తుగాంతో ముచ్చట పెడతానా. అట్లనా? ఇంట్లో ఇంత అంబలుండే తాగపోయారు, మీ దోస్తుకి పోరా తాగుతాడు, ఎండలో పడొచ్చుండు పాపం. తాగిండే అమ్మమ్మ ఆల్రెడీ. అమ్మా అంబలి మాత్రం సూపర్ చేసినావు. ఏదో బిడ్డ, ఇక తాత తాగుతాడని రోజు చేస్తా. సీనయ్య సునీత దగ్గర కొడిసేపాటు ఉండిపో బిడ్డ. అది భయపడతా అంది, మళ్ళా రాజన్న అత్తే కొడతాడు,
నన్ను తిడతాడు అని భయపడతాంది. పో బిడ్డ. నేనెందుకే? ఏ ఉండిపో రాజు బిడ్డ. రాజుమా వచ్చే రాకుండా పో. మళ్ళీ అత్తే కొడతాడని భయం అనిపిస్తాందట. నేను సీను పంపిస్తా అని చెప్పిన. పో బిడ్డ. మీ దోస్తుని తీసుకొని పోరా. మంచోడు కదా. పో బిడ్డ. సరేనే అమ్మమ్మ, పోయేత్తా. అరే సునీత ఆంటీ ఇంట్లోనే ఉన్నదిరా, రాజత్తే ఫోన్ చేయరా నాకు. సరేరా, నువ్వు నేను ఈయనే ఉండి కావాలి కదా, పోయి సునీతతో మాట్లాడుకో. లింగక్క సీనును పంపిస్తాన్నది కదా, ఇంకా అత్తలేడింది. సీను వచ్చినవా? వచ్చినా ఆంటీ. థ్యాంక్ యూ సీను, నన్ను కాపాడినందుకు. అయ్యో థ్యాంక్ యూ ఎందుకు ఆంటీ? చూసినావు కదా సీను, రాజు ఎట్లా కొడతాడో. ఇష్టం వచ్చినట్టు ఈట పడితే అటే కొడతాడు నన్ను. నువ్వు వచ్చి ఆపకపోతే నేను ఇలా బతుకుండేదానే కాదు. చూసినా ఆంటీ, పాపం ఎందుకు కొడతాడు అంతగానం? అదే సీను, నీ దగ్గర పైసలు తీసుకొని ఇచ్చాయని కొనుక్కున్నా కదా, ఆ విషయమే తెలిసింది. అవునా? నేను డబ్బులు ఇచ్చిన విషయం తెలిసిందా? ఆహా లేదు సీను, నువ్వు ఇచ్చినవని తెలియదు, వేరే అతని దగ్గర తీసుకున్నా అని చెప్పిన. అమ్మయ్యా, నేనని తెలియదు కదా, బతికిచ్చినవు నన్ను. ఆయన రాజన్నింది రాక్షసుడు చేసినట్టు చేస్తాడు, గంతగానం కొట్టిండు, దెబ్బలు బాగానే దాకుంటాయి కదా. అవును సీను, ఫుల్ కొట్టిండు నన్ను, ఒళ్ళంతా నొప్పులే. అయ్యో అవునా ఆంటీ? అయినా సీను, నువ్వు ఇచ్చిన డబ్బులు ఎట్లైనా వేసి నీకు రిటర్న్ ఇస్తా, నువ్వైతే ఏం టెన్షన్ పడకు. అయ్యో ఆంటీ, నేను ఆ డబ్బుల కోసం రాలేదు. మా అమ్మమ్మ ఇక్కడ కొంచెం సేపు ఉండిపో అంటే వచ్చిన ఆంటీ, నేను డబ్బుల కోసం రాలేదు. రాజన్న మళ్ళా గిట్లా వచ్చి కొట్టేది కానీ ఉండిపో అని ఇక్కడికి పంపింది నన్ను. అవునా సీను, థ్యాంక్ యూ, నువ్వన్న నన్ను అర్థం చేసుకుంటాను. అమ్మతోడే ఇదేంది నన్ను హగ్ చేసుకుంటాంది? సీను, నీలాంటి వాడు నాకు ఫ్రెండ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అసలు నీలాంటి పెళ్లి చేసుకుంటే నా జీవితం బాగుండు. ఏం చదువు రానని పెళ్లి చేసుకొని ఇప్పుడు కష్టపడతానా. ఆంటీ లేండంటీ, ఎవరన్నా చూస్తే వేరే అనుకుంటారు. ఎవరు చూస్తారు సీను, నువ్వెందుకంతగానో భయపడతాను? రాజమా మత్తడాంటీ, లేండి మీరు. సీను, ఎందుకు భయపడతాను? నేను నిన్ను హగ్ చేసుకుంటూ ఇష్టం లేదా చెప్పు? ఇష్టమంటే ఇష్టమే గాని ఎవరన్నా చూస్తే మంచిగా ఉండదు కదా. నాకు బాధ అనిపించి నిన్ను పట్టుకుంటానా, నిన్ను తప్పితే వేరే వాళ్ళని ఎవరన్నా పట్టుకుంటానా? అది కరెక్టే గాని అబ్బా, ఈ ఆంటీ హగ్ చేసుకుంటే ఎంత మంచిగా ఉన్నది. ఇన్ని రోజులు దూరం నుంచి చూస్తే ఏమో అనుకున్నా, ఈ ఫీల్ మాత్రం వేరే లెవెల్ ఉన్నది. అమ్మతోడే సీనుగా లక్కీ ఛాన్స్ కొట్టేసినావు కాదురా, ఏకంగా ఆంటీని హగ్ చేసుకున్నావు కాదురా. అరే సీను, రాజన్ నత్తండ్రా. అమ్మో, రాజన్ నత్తండి ఆంటీ, మీరు లేరి. సీను, సీను ఏమన్నాడు సీను, ఎందుకు పోతాను? ఏంటిది ఏమనడా? మన ఇద్దరిని ఇట్లా చూసిండనుకో పొట్టు పొట్టుదంతాడు, అసలే ఫుల్ బాటిల్ కొట్టేస్తాడు. నిన్నేమన్నాడు సీను, నీ మీద మంచి అభిప్రాయం ఉంది తెలుసా? అబ్బో అయినా అద్దా ఆంటీ, నేను పోతా. చీ సీను. ఏందిరా రంజితు, రాజన్ నచ్చిందా? ఏడిరా అన్నేడి? అత్తలేడు మామా, అట్టిగానే అన్నా. చీ వేస్ట్ ఫెల్లో, మంచి ఛాన్స్ వచ్చింది, అట్టగా ఫెయిల్ చేసినావు. అయ్యో అవునారా మామా, ఏమైందిరా? ఏం లేదురా. అబ్బా ఏం లేదంటాడు, నేనంతా చూసినరా. పారా రంజితు, పోదాం, ఈ రాజన్న వచ్చేటట్లేడు. పారా పోదాంపా, ఇప్పటికే లేట్ అవుతుంది. మంచిగా లోపలికి పోయి సరసాలాడదామని చూసిండు. ప్లాన్ అంతా ఫెయిల్ చేసిన, ఇప్పుడు హ్యాపీగా ఉంది నాకు. యా బావా ఏం చెప్తాను? పాపం శైలు ఇన్ని రోజులు ఇంత బాధను తనలోనే దాచుకొని బాధపడ్డది. ఏమనిపించిందో ఆఖరికి నాకు ఫోన్ చేసి ఇట్లా అయిందని చెప్పుకున్నది. ఆయన నాకు చెప్పుకోకపోతే ఎవరికి చెప్పుకుంటుంది? కనీసం వాళ్ళ అమ్మ నాన్న ఉన్నా శైలును మంచిగా చూసుకుని కావచ్చు, అటు అమ్మ నాన్న లేరు, కట్టుకున్న భర్తనేమో వేధించుతాడు. తనకంటూ ఎవరు చూసుకునే వాళ్ళు లేరు, నేను తప్ప. పాపం అందుకనే కావచ్చు నాకు ఫోన్ చేసి రమ్మని బాధంతా షేర్ చేసుకున్నది. బావకేమైంది? పిలిచిన కూడా సప్పుడు ఎత్తలేడు. బావా ఏంది మల్లిక? ఏం లేదు బావా, అంతగా నువ్వేం ఆలోచిస్తాను, పిలిచినా కూడా సప్పుడు ఎత్తలేవు కదా. ఏం ఆలోచిస్తలేను శైలు. శైలునా? శైలు అంటాండేంది నన్ను? బావా ఏమైంది నీకు?
నన్ను శైలు అంటాను. అయ్యో శైలు అని పిలిచిన. సారీ మల్లిక, వేరే మూడ్లుండి అట్లా పిలిచిన. ఏమైంది బావా? 2 రోజుల నుంచి చూస్తున్నా, బాగా డల్గా ఉంటాను. అదేం లేదు, నేను మంచిగానే ఉన్నా మల్లిక. నేను బయటికి వెళ్తాను మల్లిక, నాకు కొంచెం పనుంది. ఆగు, బావేంది? నేను దగ్గరికి వచ్చినా నన్ను పట్టించుకోకుండా అట్లా వెళ్ళిపోయిండు. అసలు బావకి ఏమైతుంది? నన్ను పట్టించుకుంటలేడు. అసలు నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడా అయింది? లేకుంటే ఫస్ట్ నైట్ కూడా ఎందుకు వద్దంటాడు? టైం తీసుకుందాం అన్నాడు కదా అని నేను సైలెంట్గా ఉన్నా. ఛీ, నా రాతే ఇంత. అక్కడ సంతోషం లేదు, నాకు ఇక్కడ సంతోషం లేదు. అత్తగారింట్లోనన్నా సంతోషంగా ఉంటా అనుకున్నా, కానీ ఇట్లా ఇబ్బంది పడతా అనుకోలేదు. ఈ విషయం మరి నాన్నకి చెప్పన్నా? వద్దు, నాన్నకి చెప్తే నాన్న బాధపడతాడు. మరి అత్తమ్మకి చెప్పన్నా? వద్దు, అత్తమ్మ కూడా బాధపడుతుంది కదా. ఏమొద్దులే. ఛీ, నేను ఇట్లా ఆలోచిస్తానా? నా సమస్య నేనే సాల్వ్ చేసుకుంటా, ఎవరికి చెప్పా. ఇంకొన్ని రోజులు చూసి డైరెక్ట్ బావని అడుగుతా.